హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పనసపండు గింజలతో ఒక మంచి ఫ్రై రెసిపీ అండి. చాలా ఈజీగా చేయొచ్చు. రండి, ఈ రెసిపీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూస్తాం. ఈరోజు మనం పనసపండులో ఉన్న సీడ్స్తో ఈ ఫ్రై అనేది చేయబోతున్నామండి. దానికోసం సీడ్స్ని క్లీన్ చేసేసి దానిపైన ఉన్న వైట్ పొట్టుని తీసేసి ఇలా రెండుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను తీసుకున్న సీడ్స్ కొలత వచ్చి ఒక 20 సీడ్స్ అయితే తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సీడ్స్ని మనము ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. వాటర్ అనేది చాలా తక్కువ వేసి కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్న ఈ సమయంలో ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. సోంపు 1 టీ స్పూను, జీరా 1 టీ స్పూను, అలానే 2 యాలకులు, 4 గ్రాంబు, 2 ఎండుమిరపకాయ, మిరియాలు 1 టీ స్పూను, 1 బిర్యానీ ఆకు, చిన్న సైజు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ అంత కొరియాండర్ సీడ్స్. ఇవి అన్నిటినీ ఒక ప్యాన్లో వేసి మనము పొయ్యిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గసగసా వచ్చి ఒక 3/4 టీ స్పూన్ అనేది తీసుకోండి. దాన్ని లాస్ట్ వేస్తామండి. ఇప్పుడు మనం తీసుకున్న మిగతా సామాన్ని సిమ్లో పెట్టేసి వాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసుకుంటాము. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్గా గసగసాని కూడా యాడ్ చేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. మిగతా సామాన్లు ఉన్న వేడికే గసగసా అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇవి అన్నిటినీ మిక్సర్ జార్కి వేసి పౌడర్గా రెడీ చేసి పెట్టుకోండి. మనకు కావాల్సిన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి అనేది పెట్టేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు అనేది యాడ్ చేయండి. ఈ మసాలా కోసం 1 మీడియం సైజు ఆనియన్, అలానే 2 మీడియం సైజు టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ అంత అల్లము వెల్లుల్లి దంచింది తీసుకున్నామండి. అలానే కరివేపాకు. ఇక్కడ మనకు ఆవాలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, ఆనియన్ ఇవి రెండింటిని వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి దీన్ని కూడా వేసి పచ్చివాసన అంత వెళ్తున్నంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన అనేది వెళ్ళిపోయిన తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. టొమాటోని యాడ్ చేసిన తర్వాత అండి మనకు ఈ డిష్కి కావాల్సినంత ఉప్పు అనేది వేసేసి బాగా మిక్స్ చేసి పొయ్యిని ఒక్క నిమిషం పాటు వదిలేయండి. మనకు టొమాటో అనేది బాగా కుక్ అయ్యి ఈ విధంగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో పసుపు, కారం అనేది వేయబోతున్నాము. 1/2 టీ స్పూన్ అంత పసుపు, 3/4 టీ స్పూన్ అంత కారం అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన కారపొడి స్మెల్ అనేది వెళ్ళిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ పనసపండు సీడ్స్ని వాటర్తో సహా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తే మనకు టొమాటో, ఆనియన్, ఈ పనసపండు సీడ్స్ ఇవి అన్నీ కలిసి ఈ విధంగా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అనేది 2.5 టీ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అండి బాగా మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్ అంతా నీళ్ళు కూడా యాడ్ చేయండి. నీళ్ళు వేసి ఒక్కసారి కలిపి వదిలేమంటే మనం వేసిన ఈ మసాలా అన్నది సీడ్స్కు కోట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనము వాటర్ వేసి దాన్ని కలిపి కుక్ చేయడానికి కొద్దిగా టైం ఇచ్చామంటే మనకు ఈ మసాలా అన్నీ ఈ పనసపండు సీడ్స్కు బాగా కోట్ అయ్యి సూపర్గా మనకు ఈ కర్రీ అనేది దొరుకుతుందండి. లాస్ట్గా మనం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దింపామంటే పనసపండు గింజలతో మనకు మంచి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అండి. మీరు కూడా సీజన్ టైంలో తప్పకుండా చేయండి. ఫైబర్ రిచ్ ఫుడ్ అండి ఇది. అంతే, చాలా ఈజీగా మనం చేసేసాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ ఫ్రై రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.